హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. సో మొత్తానికి ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ పైన ఘనమైన విజయాన్ని సాధించింది. 47 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఫైనల్స్లోకి అయితే అడుగుపెట్టింది. సో మొత్తానికి వన్స్ అగైన్ ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ ఆడబోతుంది. ముచ్చటగా 3 సార్లు ఢిల్లీ ఫైనల్కి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఢిల్లీ క్యాపిటల్స్తో ఇది ముచ్చటగా 3వసారి ఈ సీజన్లో తలపడటం జరుగుతోంది. మరి 2 టైమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైని ఓడించింది కాబట్టి మరి ముంబై ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూద్దాం ఫైనల్స్లో ఎవరు విన్ అవుతారు, ఒకవేళ ముంబై విన్ అవుతుందా లేకపోతే న్యూ ఛాంపియన్ ఢిల్లీ అవుతుందా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్. ముందుగా ఐపీఎల్ దగ్గరకు వస్తుంది కాబట్టి గుజరాత్ టైటన్స్తో జరిగేటువంటి మ్యాచ్కి టికెట్స్ ఈరోజు అవైలబుల్లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు 7:30కి జొమాటో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి డిస్ట్రిక్ట్స్ యాప్ ఉంది కదా, సో దాంట్లో టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయని వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు చెబుతున్న మాట. మరి ఎంత వీలైనంత తొందరగా అంత ఊహించుకుంటే అయిపోతుంది. కానీ ఎస్ఆర్హెచ్తో జరిగేటువంటి మ్యాచ్కి ఇంకా మ్యాచెస్కి టికెట్స్ ఎప్పుడు వస్తాయనేది కూడా చెప్పలేదు. మరి చూద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం మార్పుట్ ఉన్నాడు కదా, సో తను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరగబోతుంది కదా, సో ఆ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే తనకి ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంలో బంగ్లాదేశ్తో జరిగేటువంటి దాంట్లో మ్యాచ్కి ఇంజరీ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ ఇంజరీ కన్సర్న్ పెద్దదిగా ఉండడం వల్ల టెస్ట్ సిరీస్కి మాత్రం దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే చేతన్ సెకరియా ఉన్నాడు కదా, చేతన్ సెకరియాని కేకేఆర్ నెట్ బౌలర్గా ప్రవేశపెట్టింది. కేకేఆర్ నెట్ బౌలర్గా తను రావడం, తన సేవలని వినియోగించుకోవడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం WPL ఎలిమినేటర్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ HYT క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ జైంట్స్. సో స్టార్ట్ అయితే స్లో స్టార్ట్ ఎంఐకి, ఎందుకంటే 1 ఓవర్ ముగిసేసరికి 2 రన్స్ మాత్రమే వచ్చాయి. కష్వి గౌతమ్తో ప్రవేశపెట్టింది యాష్లీ గార్డ్నర్. ఎందుకంటే ఆండ్రూ డాటిన్ లేకపోవడం వల్ల డానియల్ గిబ్సన్ని తీసుకురావడం జరిగింది. సో తను రావడమే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ లూజింగ్ సైడ్లో ఉండిపోవాల్సి వచ్చింది. సో 2 రన్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఓవర్ నుంచి స్లోలీ యాక్సిలరేషన్ పెరుగుతూ వస్తుంది. అయితే పవర్ ప్లే ముగిసే సమయానికి 37 for 1 అంటే 26 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. యస్తికా భాటియా మరొకసారి పాత ఓపెనింగ్ పేరుని ప్రవేశపెట్టింది, హర్మన్ప్రీత్ కౌర్. ఎందుకంటే అమేలియా కేర్ అంత స్టార్ట్స్ అయితే ఇస్తలేదు కాబట్టి, సింగిల్ డిజిట్స్లోనే వెళ్తుంది కాబట్టి యస్తికా భాటియా అంత ఇంత మేలు చేకూరుస్తుంది కాబట్టి అన్న ఉద్దేశంతోనే మళ్ళీ పాత ఓపెనింగ్ పేరుని ప్రవేశపెట్టడం, దానికి తగ్గ రిజల్ట్ పొందడం. సో 26 దగ్గర ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత నాస్కివర్ బ్రంట్ రావడం. నాస్కివర్ బ్రంట్ చూసి ఆచితూచి అడుగులేసి ఆడింది. సో ఎలీ మ్యాథ్యూస్తో కలిసి
33 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్కి. అయితే ఎలీ మ్యాథ్యూస్ సింగిల్ డిజిట్స్లో ఉన్నప్పుడు తనకి లైఫ్ వచ్చింది. బెత్మోని తన క్యాచ్ని డ్రాప్ చేయడం చాలా కాస్ట్లీగా మారిందని చెప్పుకోవచ్చు. సో తను 77 రన్స్ చేసింది. దీంట్లో 3 సిక్సర్లు 10 4లు ఉన్నాయి. సేమ్ నాస్క్యూర్ బ్రంట్ కూడా 77 రన్స్ చేసింది, కానీ 2 6లు 10 4లు ఉన్నాయి తన ఇన్నింగ్స్లో. అయితే మొత్తానికి తనుజ కన్వర్ని కావచ్చు, డానియల్ గిబ్సన్ని కావచ్చు, మెయిన్ వాళ్ళని బ్యాక్ ఫుట్లో పెట్టారు. అండ్ గుజరాత్ జైన్స్ కూడా చాలా వరకు క్యాచెస్ డ్రాప్ చేశారు, మిస్ ఫీల్డ్స్ చేశారు. 25 to 30 రన్స్ ఫీల్డ్లోనే ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. బౌండరీస్ అన్ని గిఫ్ట్గా ఇచ్చారు ఎంఐకి అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ రావడం, నాస్క్యూర్ బ్రంట్తో కలిసి ఒక స్మాల్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన. కానీ నాస్క్యూర్ బ్రంట్ 77 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత సజన రావడం జరిగింది. ఎమ్మెల్యే కేర్ కాకుండా సజనాని పంపడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ఓవర్స్ అయిపోతుంది కాబట్టి ఫినిషింగ్ రోల్ కింద తీసుకురావడం. సో అప్పటికి సజన నాన్ స్ట్రైకర్ ఎండ్లోనే ఉండింది కాబట్టి మొత్తం హర్మన్ప్రీత్ కౌరే చూసుకోవడం జరిగింది. సింగిల్ తీసి హర్మన్ప్రీత్ కౌర్కి స్ట్రైక్ ఇవ్వడం. జస్ట్ 12 బాల్స్లోనే 36 రన్స్ చేసింది. అన్ఫార్చునేట్లీ రన్అట్ అయితే అయ్యింది. సో స్టార్టింగ్ వికెట్ల పరంపర కొనసాగించింది మాత్రం డానియల్ గిబ్సన్. సో తనకి 2 వికెట్లు రావడం జరిగింది. కశ్వి గౌతమ్కి 1 వికెట్, 1 రన్అట్. ఎక్స్ట్రాస్ 7 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. సో మొత్తానికి 20 ఓవర్స్లో 213 రన్స్ స్కోర్ చేసింది ఎంఐ. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన గుజరాత్ జైన్స్కి మాత్రం ఓకే అంటే మంచి స్టార్ట్ అయితే కాదు వాళ్ళకి. ఎందుకంటే స్టార్టింగ్ 6 దగ్గర బెత్మోని వికెట్ కోల్పోవటం, అది ఇస్మాయిల్ బౌలింగ్లో ఎలీ మ్యాథ్యూస్ క్యాచ్ పట్టడం. సో మొత్తానికి ఎలీ మ్యాథ్యూస్ అద్భుతంగా బౌల్ చేయటం, తన వికెట్ సంపాదించడం, ఆల్రౌండ్ షోతో కనబరిచింది కాబట్టి. సో బెత్మోని 6 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత డానియల్ గిబ్సన్ ఒకవైపు ఉన్నా కానీ మరోవైపు వికెట్లు పడుతూ వచ్చాయి. యాష్లీ గార్డ్నర్ ఏమాత్రం కుదురుకోలేకపోయింది, కానీ అర్లీ లియోన్ కొంత సహకారం అయితే అందించింది. వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో అన్ఫార్చునేట్లీ క్యాచ్ అవుట్గా వెందిరగడం. అర్లీ లియోన్ కూడా త్వరగానే అవుట్ అవ్వడం 31 రన్స్ తీసి. కానీ 34 రన్స్ ద టాప్ స్కోరర్ ఇప్పటి వరకు డానియల్ గిబ్సన్. తను ఎప్పుడైతే అవుట్ అయిందో బ్యాక్ ఫుట్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు. కానీ బౌండరీసే అనుకున్నాను, వికెట్స్ కూడా గిఫ్ట్గానే ఇచ్చారు ఎంఐకి గుజరాత్ జైన్స్ ప్లేయర్స్. ఎందుకంటే దాంట్లో 3 రన్అట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కశ్వి గౌతమ్ మాత్రం చాలా మంచి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి భారత్ ఫుల్ మాలి వచ్చింది, భారత్ ఫుల్ మాలి కాల్ ఇచ్చింది, రన్ లేదు అని చెప్పినా కానీ తను వినిపించుకోకపోవడం దానికి తగిన ప్రతిఫలం పొందటం జరిగింది. కానీ భారత్ ఫుల్ మాలి ఫైట్ ఇచ్చింది, బట్ తన వికెట్ ఎప్పుడైతే పడిందో చాలా క్రూషియల్గా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తనుజ కన్వర్ కూడా కొంచెం డబుల్ డిజిట్ స్కోర్ చేసింది, 16 రన్స్. కానీ జరగాల్సిన రన్ రేట్ అంతా పెరిగిపోవడం వల్ల గుజరాత్ జైన్స్ ఓడిపోవాల్సి వచ్చింది. 20 ఓవర్స్లో అంటే 19.2 ఓవర్స్లో 165 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. వికెట్స్ కనుక చూస్తే ఎమ్మెల్యే కేర్కి 2 వికెట్లు, ఎలీ మ్యాథ్యూస్కి 3 వికెట్లు, నాస్క్యూర్ బ్రంట్కి షబ్నమ్ ఇస్మాయిల్కి తలా 1 వికెట్, 3 రన్అట్లు ఉండటం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, ఆల్రౌండ్ షో విత్ ద బాల్, విత్ ద బ్యాట్ అండ్ విత్ ద ఫీల్డ్ ఆకట్టుకున్నటువంటి ఎలీ మ్యాథ్యూస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.